తన స్వార్థం కోసం మైకేల్ చేసిన తప్పేంటి? చనిపోయిన రాంజీ భార్య మళ్ళీ పుట్టిందా? టెర్రరిస్ట్ అటాక్ ను అర్జున్ ఎలా ఆపాడు? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. వ్యూహం గత ఎపిసోడ్లో హైదరాబాద్లో ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరగబోతోందని, అక్కడే అక్బర్ మనిషి ఉన్నాడని డిపార్ట్మెంట్కు అలర్ట్ వస్తుంది. దాంతో అక్బర్ కోసం వెళ్లిన అర్జున్ టెర్రరిస్టుల ట్రాప్లో చిక్కుతాడు. ఓపెన్ చేస్తే రాములు టిఫిన్ తింటూ ఉంటాడు. అక్కడికి ఒక స్కూల్ పాప వస్తుంది. తనను చూసి ఆప్యాయంగా హాయ్ చెప్తాడు. పాప స్కూల్ బ్యాగ్ క్లిప్ పెట్టుకోలేదని బ్యాగ్ క్లిప్ పెట్టి పేరు అడుగుతాడు. తర్వాత పాప ఇంటికి వెళుతూ రాములకు బై చెప్తుంది. రాములు హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత తనకు ఫోన్ వస్తే డబ్బులు వచ్చాయి అన్నా అని తన ఓనర్కు చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అర్జున్ ఫాదర్ తో అమృత ఫాదర్ వీరి పెళ్లి త్వరగా చేసేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. దానికి అర్జున్ ఫాదర్ కాస్త ఆందోళనగా ఉంటాడు. అంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ చలపతి వస్తాడు. అతన్ని దగ్గరకు వెళ్లి ఏదైనా తెలిసిందా అని అడుగుతాడు. రాత్రి నుంచి చాలా టీమ్స్ అర్జున్ కోసం వెతుకుతున్నాము, కానీ ఏ క్లూ లేదని చెప్తాడు. అదే సమయంలో అక్కడికి అమృత వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. అర్జున్ రాత్రి నుంచి మిస్సింగ్ అని చెప్తాడు. అమృత ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే అర్జున్ ను కట్టేస్తారు. మరో సీన్ లో రాంజీ టిఫిన్ చేస్తూ ఉంటాడు. అక్కడ నీలవేణి అని టిఫిన్ బండి తనను తన వైఫ్ ను పిలుస్తాడు. దాంతో అర్జున్ కు తన భార్య గుర్తుకు వస్తుంది. ఫోటో తీసి చూసి గతం తలుచుకుంటాడు. నీలవేణిని తాను అచ్చం నిహారికలానే ఉంటుంది. తనను పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు సంతోషంగా ఉంటారు. అదే సమయంలో రాంజీ పని కోసం బయటకు వెళ్లాల్సి వస్తుంది. తిరిగి వచ్చేసరికి ఇంట్లో నీలవేణి ఉండదు. ఏమైందని తన ఫ్రెండ్ ను అడిగితే, నువ్వు వెళ్ళిన వారం రోజులకే ఆ రైస్ మిల్లు అతనితో తిరిగింది, అతనితోనే వెళ్లిపోయింది అని చెప్తాడు. దాంతో రాంజీ బాధపడతాడు. దాన్ని తలుచుకుంటాడు రాంజీ. అర్జున్ను కట్టేసిన ప్లేస్లో అందరూ నిద్రపోతూ ఉంటారు. అర్జున్ కట్లు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రామరాజు లేస్తాడు. అర్జున్ మళ్ళీ సైలెంట్గా పడుకుంటాడు. అందరూ పడుకోగానే మళ్ళీ తన కట్లు విప్పుకుంటాడు. రామరాజు దగ్గర గన్ తీసుకొని హ్యాడ్జప్ అని తన ఫోన్ తీసుకుని ఆన్ చేస్తాడు. మరో సీన్లో చలపతి ఫోన్ ఆన్ అయిందని చెప్పడంతో అందరూ అర్జున్ లొకేషన్కు వెళ్ళి వాళ్లను పట్టుకుంటారు. తర్వాత ఒక ఐరన్ డంపింగ్ ప్లేస్లో మరో ఎస్ఐ లోకేష్ కొందరితో మాట్లాడుతుంటే జీవన్ ఫోన్తో రికార్డ్ చేస్తాడు. ఏదో సౌండ్ వచ్చిందని వారు చూడమంటే అతను వచ్చి చూస్తాడు. జీవన్ పక్కనే దాక్కుంటాడు. నెక్స్ట్ సీన్లో అర్జున్ పై అటాక్ చేసిన వాళ్లను విచారిస్తూ ఉంటారు. తనను టెర్రరిస్ట్ అంటే అలా పిలవకండి అని అంటాడు చైతన్య. మరి అక్బర్తో ఎందుకు చేతులు కలపాలి? నా మీద ఎందుకు అటాక్ చేశావు? నీ వలన ఒక లేడీ ప్రాణం పోయేలా ఉంది అని అర్జున్ అడుగుతాడు. ఆ లేడీ ఇంకా బతికే ఉందా అని క్యూరియాసిటీతో అడుగుతాడు. నీకు జెసికా తెలుసా? ఎవరు నువ్వు అని అర్జున్ అడుగుతాడు. నేను ఒక ఫోన్ చేసుకోవాలి అని అతను అంటాడు. అర్జున్ తన ఫోన్ ఇస్తాడు. స్పీకర్ పెడతాడు. తాను యానీ అనే లేడీకి కాల్ చేసి నన్ను అరెస్ట్ చేశారు, ఏం జరిగినా మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాడు. ఇక దాంతో పోలీసులు ఫోన్ లాక్కుని అతన్ని కొడతారు. తర్వాత జీవన్ ఎస్ఐని ఫాలో అవుతూ బైక్ పై వెళుతూ ఉంటాడు. అదే సమయంలో ఒక కారు స్పీడ్ గా వెళుతుంది. కారు ఓవర్టేక్ చేసిందని అతను కారును ఆపి వాళ్లను దబాయిస్తుంటే ఎస్ఐ కళ్ళలో ఏదో పౌడర్ చల్లి అతన్ని కిడ్నాప్ చేసుకుని వెళతారు. అదే కారును జీవన్ ఫాలో అవుతూ ఉంటాడు. తర్వాత అర్జున్కు ఫోన్ చేసి విషయం చెప్పమంటే చైతన్యను ఇంటరాగేట్ చేస్తూ తన ఫోన్ లిఫ్ట్ చేయడు. చైతన్య గురించి చెప్పమంటే అతను యుఎస్లో సెటిల్ అయినట్లు చెప్తాడు. వాళ్ళ ఫాదర్ కోసం వస్తుంటే ఫ్లైట్లో మ్యాంటిని కలిసినట్లు చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ తన డాడీ ఫోటో చూపిస్తాడు. తర్వాత క్యాబ్ కోసం చూస్తుంటే అతను డ్రాప్ చేస్తా అంటూ మ్యాంటీ అతన్ని ఎక్కించుకుంటాడు. తన ఫ్రెండ్స్ కూడా వాళ్లతో పాటే ఎక్కి అతన్ని కిడ్నాప్ చేస్తారు. అతన్ని ఒక చోటుకు తీసుకువెళ్లి వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేసిన వీడియో చూపిస్తారు. వాళ్ళు చెప్పినట్లు చేస్తే మీ నాన్న సేఫ్గా ఉంటాడు అని చెప్పి ఒక కారు సిటీకి తీసుకువెళ్ళాలి అని చెప్తాడు. దానిలో బాంబు ఉంటుంది. దాంతో అతను కార్ డ్రైవ్ చేస్తుంటే ఆ టెన్షన్లో మైకేల్ జెస్సీని ఢీ కొడతాడు. తర్వాత కారును కంగారుగా డ్రైవ్ చేస్తుంటే చెక్ పోస్ట్ వద్ద బార్ గేట్స్ కు తాకుతుంది. దాంతో పోలీసులు అతన్ని కారు పక్కకు తీయమని అడుగుతూ ఉంటారు. చైతన్య ఫోన్లో మాట్లాడుతూ సైగల ద్వారా కారులో బాంబు ఉందని చెప్తాడు. అక్బర్ ఫోన్ని ఫోటో తీసుకుంటాడు. గ్రీన్ క్యాప్ ఉన్న వ్యక్తే మీరు వెతుకుతున్నది అని చెప్తాడు చైతన్య. ఇక దాంతో కారును దూరంగా తీసుకుపో అని చెప్తాడు అక్బర్. ఇక తర్వాత రాజారాంతో ఆ గ్రీన్ క్యాప్ అతన్ని పట్టుకో అని అక్బర్ చెప్తాడు. తర్వాత అక్బర్ ఫోన్ లొకేషన్తో మ్యాంటీ దగ్గరకు వెళుతూ ఉంటాడు.
చైతన్య సిటీ అవుట్స్కట్స్ కు వెళ్తాడు. అక్బర్ తన టీంతో వెళ్లి మ్యాంటీ మనుషులను అతన్ని కాల్చి చైతన్య ఫాదర్ ను కాపాడతాడు. చైతన్య కారును ఎంటీ ప్లేస్ కు తీసుకువెళ్లి కాల్ చేస్తాడు. బాంబ్ స్క్వాడ్ వచ్చి దాన్ని తీసేస్తారు. ఈ కేసును అక్బర్ యుగేందర్ కు అప్పచెప్పమంటాడు. ఇక తనకు థ్రెట్ ఉండవచ్చునని, ఇన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో ఉన్నాడని చెప్తాడు చైతన్య. ఇక తర్వాత కార్లో తన ఫింగర్ ప్రింట్ క్లియర్ చేసి మామన్ కారు డ్రైవ్ చేసినట్లు క్రియేట్ చేశారు అని చెప్తాడు. సస్పెండ్ అయిన అక్బర్ ఇదంతా చేశాడా, పైగా యుగేందర్ కు ఎందుకు క్రెడిట్ ఇచ్చాడు అని మాట్లాడుకుంటాడు. అదే సమయంలో జీవన్ వచ్చి ఎస్ఐ లోకేష్ ను కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. ధర్మేష్ తొందరగా అది కనుక్కోండి అని అర్జున్ చెప్తాడు. అర్జున్ కు ఫోన్ వస్తుంది. చైతన్య పాస్పోర్ట్ చెక్ చేశాను, అతను చెప్పింది నమ్మొచ్చు అని చెప్తాడు తన ఫ్రెండ్. ఇక తరువాత అక్బర్ ఇదంతా ఎందుకు చేశాడు, ఇప్పుడు ఎవరిని వెతకాలి అంటే రాజారాంను విచారించాలి అని మాట్లాడుకుంటారు. ఇక తర్వాత జలాల్ అక్బర్ను తీసుకొని చినాబ్ దగ్గరకు వెళతాడు. చినాబ్ అక్బర్ను హక్ చేసుకుంటాడు. మరో సీన్లో రాజారాంను విచారిస్తే అక్బర్ గురించి తనకేమీ తెలియదు అని చెప్తాడు. అదే సమయంలో అర్జున్ ఫోన్కు మెసేజ్లు వస్తాయి. పోలీసు అని మర్యాదగా అడుగుతున్నా నిజం చెప్పు అని అంటాడు. తర్వాత మరో పోలీసుకు ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ మెసేజ్ అని అనుకుంటాడు. అక్బర్ కు కాల్ చేయమని ఫోన్ ఇస్తాడు అర్జున్. దాన్ని చూసిన రాజారాం ఇది కోడ్ మెసేజ్ అని, అక్బర్ సార్ ఏదో డేంజర్ లో ఉన్నాడు అని చెప్తాడు. అతని కోసం ఓల్డ్ సిటీలో వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో తన బాస్ ఫోన్ చేస్తే వెతుకుతున్నామని చెప్తాడు. లోకేష్ కోసమే వెతుకుతున్నాము, మీకు చెప్పినా అర్థం కాదు అని రాజారాంతో అర్జున్ అంటాడు. అక్బర్ చిన్నాబ్తో కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. చిన్నాబ్ అక్బర్ను రెచ్చగొట్టాలని చూస్తాడు. కానీ అక్బర్ వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడతాడు. సిటీలో బాంబులు పెట్టడం ద్వారా ఎవరికి శాంతి వస్తుంది, ఇదేనా అలా చెప్పింది, మీరు చేసేది తప్పు అని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇది ఎప్పటికీ ఆగదు, మరణం తర్వాత కూడా ఆగదు అని తెలుసు అంటాడు. తినడం అయిపోయిన తర్వాత టోపీ ధరించి ఇక మీరు ఏం చేస్తారో నాకు తెలుసు, చంపేయండి అని తల వంచుతాడు. మరో సీన్లో ధర్మేష్ అర్జున్ ఒక అతన్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. తనకు ఏం తెలియదు అని ఎస్ఐ లోకేష్ భరత్ ఫోటో చూపించాడు. వాళ్ళ ఫ్యామిలీని చంపమన్నాడు సార్ అని చెప్తాడు. అతని ఫోన్ అన్లాక్ చేసి ఒక వ్యక్తిని చూసి అతను మైకేల్ కేసులో మనకు కావాలి కదా అని భరత్ ఫోటో చూపిస్తాడు. ఇక అర్జున్ స్కెచ్లను పోల్చుకొని చూస్తాడు. మరో సీన్లో ఎస్ఐ వినోద్ ఫైల్స్ వెతుకుతూ ఉంటాడు. భరత్ చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్ అయినప్పుడు దీంతో చెప్పి అతన్ని పంపించేస్తాడు. అదే సమయంలో లోకేష్ అక్కడికి వస్తే ఏదో చిన్న పెట్టి కేసు అని చెప్తాడు. ఇక తర్వాత జర్నలిస్ట్ నిర్మల హత్యను లోకేష్ భరత్ మీదకు వచ్చేలా ప్లాన్ చేశాడని ఆలోచిస్తాడు. మరో సీన్లో లోకేష్ ను కిడ్నాప్ చేసింది భరత్. తాను చెయ్యని కేసులో ఎందుకు ఇరికించారు అని అడిగితే నువ్వే చేశావు అని లోకేష్ అంటాడు. ఇక దాంతో కత్తితో లోకేష్ కాలు మీద పొడిచి నిజం చెప్పమంటాడు. తన ఫ్రెండ్ భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో లోకేష్ ను ఎవరో కాల్చి చంపేస్తారు. అతని కోసం బయటకు పరిగెత్తగానే పోలీసులు భరత్ ను పట్టుకుంటారు. తర్వాత ఇమ్రాన్ కు ఫోన్ వస్తుంది. వెంటనే బాత్రూంలోకి వెళ్లి తన అమ్మతో ఫోన్ మాట్లాడతాడు. తన అన్న గురించి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటారు. బయటకు రాగానే జలాల్ ఫోన్ తీసుకువెళ్తాడు. ఎందుకు అంటే ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ వాడొద్దు అని అంటాడు. తర్వాత గన్ ఎక్కడ దాచావు అని భరత్ ని విచారిస్తే అక్కడికి ప్రజ్వల్ వస్తాడు. జర్నలిస్ట్ నిర్మల కేసులో వీళ్ళ కోసం వెతుకుతున్నాను, పట్టుకున్నందుకు గుడ్ జాబ్, వాళ్ళను నాకు అప్పగించండి అని చెప్తాడు. ఇంకా విచారణ అయిపోలేదు సార్ అని అర్జున్ అంటాడు. నేను చూసుకుంటా అని ప్రజ్వల్ అంటాడు. అతను వెళ్లిపోయిన తర్వాత అర్జున్ పై సీనియర్ ఆఫీసర్ అరుస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా, అది కేవలం హిట్ అండ్ రన్ కేసు అని కేసు క్లోజ్ చేయమంటాడు. కట్ చేస్తే మైకేల్ ను పిలిచి ఇది కేవలం హిట్ అండ్ రన్ కేసు అని క్లోజ్ చేస్తున్నట్లు చెప్తాడు. ఇక దాంతో నా లాస్ గురించి ఎవరు పట్టించుకోరా అని అడుగుతాడు. ఇది చాలా కాంప్లిమెంట్ కేసు అని కేసు విత్డ్రా చేసుకో అంటాడు. ఇక దానికి అది కుదరదు, నా బిడ్డ ప్రాణాలకు ఎంత ఇస్తారు, ఈ కేసు ఎలా క్లోజ్ చేస్తారో నేను చూస్తా అని వెళ్ళిపోతాడు. మరో సీన్లో రాముల పంపించిన డబ్బులు అందినట్లు నేను సామాను తీసుకొని వస్తాను, నువ్వు ముత్యాలు ఫోటో తీసుకొని రా అని స్వామి చెప్తాడు. ఇక తర్వాత రెడ్డన్నతో పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాన్ని మైకేల్ చెప్తాడు. అదే సమయంలో గౌతమ్, నేహ ఇద్దరు అక్కడికి వస్తారు. మైకేల్ వాళ్లను గుర్తుపడతాడు, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు. అక్కడే రాంజీ ఉంటాడు.
తర్వాత నాలాలో డెడ్ బాడీ దొరికిందని అక్కడికి వెళితే బాడీని ఐడెంటిఫై చేయాలని అబద్ధం చెప్తాడు అర్జున్. బాడీని చూసి రామరాజు ఎమోషనల్ అవుతాడు. తర్వాత సీన్ లో అర్జున్ కు పార్సెల్ వచ్చిందని చూస్తే అందులో బొమ్మ ఉంటుంది. ఇలాంటిది అక్బర్ ఇంట్లో చూసినట్లు రామరాజు చెప్తే అక్కడ క్లూస్ వెతకడానికి వెళతారు. ఎక్కడ తన ఫ్యామిలీ 2023 దిల్సుఖ్ నగర్ బాంబు కేసులో చనిపోయినట్లు చెప్తాడు రామరాజు. తర్వాత ఆ బొమ్మలను వెతికితే చిప్ దొరుకుతుంది. అందులో అక్బర్ను చంపిన ఫుటేజ్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఆఫీసర్ దగ్గరకు వెళతాడు. నాకు టీం కావాలని అడుగుతాడు. తన ఆఫీసర్ ఇస్తా అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో జర్నలిస్ట్ నిర్మలను ఎందుకు మర్డర్ చేశారని భరత్ ను తన ఫ్రెండ్ ను పోలీసులు కొడతారు. ఇక ఒప్పుకునేంత వరకు కొట్టండి అని ప్రజ్వల్ చెప్తాడు. వినోద్ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత అర్జున్ బందీ చేసిన వ్యక్తి కోసం ఎవరో వచ్చారని చూస్తే అక్కడ అర్జున్ నాన్న ఉంటాడు. అది చూసిన చలపతి వీడు మీకు తెలుసా అని అంటే అవును అని అంటాడు. తర్వాత సీన్ లో అక్బర్ ను చంపింది చిన్నాబ్ జలాల్ అని వాళ్ళ SRT సిఐకి ఫోటోలు చూపిస్తుంటే చలపతి ఫోన్ చేస్తాడు. దాంతో తాజ్ మహల్ కు వెళితే అక్కడ అర్జున్ ఫాదర్ ఉంటాడు. జైనా పారిపోతాడు. పరిగెత్తినా పట్టుకోలేరు. అర్జున్ నిజం చెప్పమంటే వాళ్ళ నాన్న చెప్పడు. దాంతో అతన్ని అరెస్ట్ చేయమంటాడు. తర్వాత సీన్ లో మైకేల్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. తన దగ్గర డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావని డబ్బులు కట్టు అని రెడ్డన్న ఒత్తిడి చేస్తాడు. అతను టైం అడుగుతాడు. తన దగ్గర ఉన్న టాబ్లెట్స్ అమ్మి పెట్టమని ఆఫర్ ఇస్తాడు. ఇక దీంతో రెడ్డన్నకు హెల్ప్ చేసి డబ్బులు సంపాదిస్తాడు. తర్వాత స్టార్టప్ కోసం చూస్తున్నట్లు ప్రవీణ్తో చెప్తాడు. నెక్స్ట్ ఒక మెడికల్ క్యాంప్లో కల్తీ మందులు ఇచ్చి ఒక ఆవిడ చనిపోతుంది. ఆ కేసులో మైకేల్ బాస్ చైతన్య ఫాదర్ అరెస్ట్ అవుతారు. తర్వాత రెడ్డన్నతో కలిసి కల్తీ మందుల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. తర్వాత జేపీ గ్రూప్స్తో డీల్ మాట్లాడడానికి వెళితే అక్కడికి జేపీ కొడుకు వస్తాడు. అతను నేహా ఫోటో చూస్తుంటే నేహా నీకు తెలుసా అని పరిచయం చేసుకుంటాడు. తన బిజినెస్ ప్రపోజల్ గురించి చెప్తాడు. ఇదే విషయాన్ని రెడ్డన్నకు చెప్పి కన్విన్స్ చేస్తాడు. మైకేల్ ఆలోచిస్తాడు. తర్వాత కాలింగ్ బెల్ కొట్టడంతో డోర్ ఓపెన్ చేస్తాడు. రాంజీ వచ్చి నీకు లెటర్ వచ్చిందని ఇచ్చి మైకేల్ను కొట్టి నేను చెప్పింది చేయకపోతే చంపేస్తా అంటాడు. ఇక తర్వాత మైకేల్ రాంజీని కొట్టి ఎవరు నువ్వు అని అంటాడు. అతను నీలవేణి తాను పెళ్లి చేసుకున్న ఫోటో చూపిస్తాడు. ఇక నీలవేణి రైస్ మిల్ అతనితో తిరుగుతుందని అక్కడికి వెళతాడు. అక్కడ నీలవేణి రైస్ మిల్ ఓనర్ ఇద్దరు ఉంటారు. అతని చేతిలో కత్తి ఉంటుంది. రాంజీ కోపంతో నీలవేణిని నరుకుతాడు. ఓనర్ భయపడతాడు. తర్వాత నీలవేణి చనిపోతుంది. ఇదే విషయాన్ని మైకేల్కు చెప్తాడు. తర్వాత జైల్లో రాంజీ ఒక ఉపదేశం వింటాడు. ఆత్మ చనిపోదు అని, మీరు చెప్పిన వాళ్ళు ఎక్కడో పుట్టే ఉంటారు అని చెప్తాడు. రాంజీ విడుదలైన ఒక ఫ్యాక్టరీలో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో నిహారిక గౌతమ్ కనిపిస్తారు. తనను ఫాలో అవుతాడు రాంజీ. నా నీలవేణి నా కోసం మళ్ళీ పుట్టిందని నమ్ముతాడు. తర్వాత పోలీస్ స్టేషన్లో అర్జున్ ఫాదర్ ఉంటాడు. అక్కడికి అమృత వస్తుంది. ఎందుకు తీసుకొచ్చారు అని వాళ్ళతో మాట్లాడి తనను తీసుకుని వెళుతుంది. అర్జున్ చూస్తూ ఉంటాడు. తర్వాత అర్జున్కు అమృత కాల్ చేస్తుంది. లిఫ్ట్ చేయదు. అర్జున్కు ఒక మెసేజ్ వస్తుంది. జన చైతన్య రిపోర్టుకు ఫోన్ చేస్తాడు. మరో సీన్లో చినాబ్ తన వాళ్లకు ప్లాన్ గురించి చెప్తాడు. తర్వాత రిపోర్టర్తో అర్జున్ మాట్లాడతాడు. 2002లో స్కామ్ గురించి చెప్తాడు. ఆ కేసులో ఒక అతన్ని పట్టుకుని కొడుతూ ఉంటారు. తనను నేను డీల్ చేస్తా అని వాణి చెప్తారు. అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి బయటకు తీసుకువెళ్ళడానికి మీ వాళ్ళు వస్తారు అని చెప్తుంది. అలాగే రాత్రి తనను తీసుకొని వెళుతుంటే అతను గన్ పెట్టి దిగుతాడు. అతన్ని తప్పించమని ఫోన్ చేశారని చెప్తుంది. అతన్ని ఒక ప్లేస్కు తీసుకువెళ్ళి తనతో నాటకం ఆడి అతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటుంది. అక్కడికి పోలీసులు వచ్చి అతన్ని తీసుకుని వెళతారు. ఈ ఘటన తర్వాత వాణికి చంపేసినట్లు చెప్తాడు. తర్వాత ఇంటికి తీసుకువెళతాడు. అక్కడ అందరితో పాటు పారిపోయిన వ్యక్తి జన కూడా ఉంటాడు. అర్జున్ కోపంతో అతని చొక్కా పట్టుకుంటాడు. అతను మీ అమ్మను చంపలేదు అని అమృత అంటుంది. చంపిన వారిలో అతను ఉన్నాడు అని నాన్న చెప్పాడు కదా అంటాడు. ఇక దాంతో అప్పుడు తాను కూడా ఉన్నట్లు జన చెప్తాడు. అర్జున్ షాక్ అవుతాడు. అడవిలో నక్సలైట్ సంబరాలు చేసుకుంటూ ఉంటుంటే పోలీస్ కూంబింగ్ జరుగుతుంది. అదే సమయంలో తాను వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక చోట దాక్కుంటాడు. అక్కడికి వాణి వచ్చి అతని దగ్గర గన్ కాదు పెన్ ఉండాలి అని తనను చంపకుండా వెళుతుంది. అయినా సరే తాను ఇదే దళంలో ఉండి పెద్దవాడు అయినట్లు చెప్తాడు. అదే సమయంలో వీణ అర్జున్ తీసుకొని బీచ్లో నడుస్తుంటే అతను చూస్తాడు. తనను చంపడానికి కొందరు వెళుతుంటే వద్దురా అని పరిగెత్తుకుంటూ వస్తాడు. అంతలో వారు కాల్ చేస్తారు.
మేడంని కాపాడాలని ట్రై చేశాడు. కానీ తను చనిపోతుంది. అక్కడికి అర్జున్ నాన్న, చెల్లెలు వస్తారు. తర్వాత అతను దళాన్ని వదిలేస్తాడు. ఒక టాక్సీ నడుపుతుంటే అక్కడ జర్నలిస్ట్ నిర్మల పోరాటాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడికి ఒక అతను వచ్చి వాణి మేడాన్ని చంపింది నక్సలైట్లు కాదు, అది పొలిటికల్ మర్డర్ అని చెప్తాడు. ఇక దాంతో వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న కరణ్ అనే వ్యక్తిని మరొకరిని చంపేస్తాడు జన. ఇక తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు మిగిలారు, వాళ్లను కూడా చంపాలని జెన్ ఓల్డ్ సిటీకి వస్తాడు. ఇక అదే సమయంలో నీ బైక్ ఎక్కినట్లు తర్వాత ఇదంతా జరిగినట్లు చెప్తాడు. వాణికి చంపిన వారిలో నువ్వు ఉన్నావు అని తెలిస్తే నిన్ను చంపేస్తారు అని అర్జున్ తండ్రి అతన్ని చంపేచ్చేస్తాడు. ఇంకా ఇదే విషయాన్ని జనా చెప్తాడు. మరో సీన్ లో రాముల అంబులెన్స్ చూడ్డానికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో నేహ, గౌతమ్ ఇద్దరు రెస్టారెంట్ లో సరదాగా ఉంటారు. అక్కడే మైకేల్ ఉండి వాళ్ళను అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్ భరత్ ఈ మర్డర్ చేయలేదు సార్, దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయలేదు అని వినోద్ చెప్తాడు. నిర్మల చనిపోయినప్పుడు భరత్ జైల్లో ఉన్నాడు. చిన్న చైన్ స్నాచింగ్ కేసులో జైల్లో ఉన్నాడు అని ప్రజ్వల్ సార్కు చెప్తే వినడం లేదు అని అంటాడు. ఇక తర్వాత అర్జున్ ప్రజ్వల్ దగ్గరకు వెళ్లి భరత్తో మాట్లాడాలి, మైకేల్ ఇచ్చిన కేసులో అతను కూడా అక్యూజ్డ్ గా ఉన్నాడని చెప్తాడు. దాంతో అతని ఫ్రెండ్ ను పంపిస్తాడు ప్రజ్వల్. పర్సనల్ గా మాట్లాడాలి అన్నా ఒప్పుకోడు కానిస్టేబుల్. ఇక దాంతో అర్జున్ మీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అని మొబైల్ తో టైప్ చేసి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్తాడు. కల్వకుర్తిలో భరత్ ప్రొఫెసర్ దగ్గరకు వెళతాడు అర్జున్. భరత్ జైల్లో ఉన్నట్టు ఒక రోజు ఫోన్ రావడంతో స్టేషన్ కు వెళ్ళాను. అప్పుడే తెలిసింది భరత్ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యాడని. ఇక తర్వాత అతన్ని రీహాబిటేషన్ లో జాయిన్ చేశాము. అతను రికవరీ అయిన తర్వాత స్టేషన్ కు వెళ్లి సైన్ చేసినప్పుడు అక్కడ వినోద్ లేడని లోకేష్ ఉన్నట్లు చెప్తాడు. అప్పటి నుంచి భరత్ తనతోటే ఉంటున్నట్లు చెప్తాడు. ఒక రోజు లోకేష్ ఇంటికి వచ్చాడని, ఏం జరిగిందో చెప్పకుండా ఇల్లంతా వెతుకుతున్నాడు అని నిర్మల అనే జర్నలిస్టును భరత్ హత్య చేసినట్లు చెప్పి ఒక బ్యాగ్ను తీసుకొచ్చి అందులో చైన్ ఉందని చెప్తాడు. తర్వాత ఒక నిమిషం అని ప్రొఫెసర్ భరత్కు ఫోన్ చేస్తాడు. అదే సమయంలో లోకేష్ అతన్ని కొడతాడు. భరత్ వచ్చి పోలీసులతో గొడవపడి ప్రొఫెసర్ని తీసుకుని ట్రాఫిక్లో రాంగ్ రూట్లో వెళుతూ ఉంటారు. తర్వాత మర్డర్ జరిగిన రోజు భరత్ హైదరాబాద్లో ఉన్నాడు అని చలపతి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇక దాంతో మీరు మాతో హైదరాబాద్ రావాలని అర్జున్ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో భరత్ తానే మర్డర్ చేసినట్లు లెటర్ రాస్తాడు. అర్జున్ స్టేషన్ లో దిగిపోతా అని అంటాడు. అర్జున్ కేస్ స్టడీ చేస్తూ ఉంటాడు. దీక్షిత్ తో మాట్లాడతాడు. తర్వాత కేస్ స్టడీ చేస్తాడు. ఎస్ఆర్జి మైనింగ్ కంపెనీ డాక్యుమెంట్స్ గురించి అమృత హెల్ప్ తీసుకుంటాడు. తర్వాత ఈ కేసులో జరిగిన అన్ని సంఘటనలకు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దీని వెనుక ఉంది మొత్తం మైనింగ్ కంపెనీ అని, దాని వెనుక ఉంది అడిషనల్ డీజీపీ ప్రజ్వల్ అని చెప్తాడు. వాణిని హత్య చేయడానికి సాయం చేసింది జర్నలిస్ట్ నిర్మలా దీక్షిత్ ను చంపడంలో కూడా ప్రజ్వల్ హ్యాండ్ ఉందని చెప్తాడు. ఇదే విషయాన్ని తన తండ్రితో చెప్తే ఎలా ప్రూవ్ చేస్తావు అని అడుగుతాడు. నెక్స్ట్ సీన్ లో ప్రెస్ మీట్ లో నిర్మలా మర్డర్ చేసింది భరత్ అని చెప్తాడు ప్రజ్వల్. అదే సమయంలో జర్నలిస్టులు క్వశ్చన్లు స్టార్ట్ చేస్తారు. ఎస్ఆర్జి కంపెనీ ఓనర్ మనీషా ప్రజ్వల్ కు ఉన్న సంబంధం గురించి, ఎస్పీ వాణి రామచంద్ర మర్డర్ కి మీకు ఏదైనా సంబంధం ఉందా అని క్వశ్చన్స్ అడుగుతారు. ఇక దాంతో ప్రజ్వల్ లేచి వెళ్ళిపోతాడు. తర్వాత రెడ్డన్న ఇంటికి మైకల్ వెళతాడు. రెడ్డన్నతో మాట్లాడతాడు. అదే సమయంలో రాంజీ రెడ్డన్న ఇంట్లో అందరినీ చంపేస్తాడు. అదే సమయంలో రెడ్డన్నను మైకల్ చంపేస్తాడు. తర్వాత కిట్టును చంపేసి ఇద్దరు కలిసి నేహాను తీసుకువెళతారు. ఏసీపీ అర్జున్ నడిపిన బైక్ గురించి తెలుసుకొని రామరాజు మైకేల్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటాడు. తర్వాత నిర్మలా దీక్షిత్ మర్డర్ కేసులో ప్రజ్వల్ విషయం బయటపడిందని, భరత్ నిర్దోషి అని న్యూస్ వస్తుంది. తర్వాత చినాబ్ కు సంబంధించిన వీడియో అర్జున్ కు వస్తుంది. దాంతో తన ఫ్రెండ్ కు ఫోన్ చేస్తే హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లకు ఫోన్ చేసినట్లు చెప్తాడు. తర్వాత తన కోసం ఎవరో వచ్చారని అర్జున్ బయటకు వస్తే అక్కడ ఒక లేడీ ఉంటుంది. తను అర్జున్ కు వాళ్ళ ఫోన్ గురించి చెప్తుంది. మరో సీన్ లో మైకేల్ ఏదో ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో నేహ దగ్గరకు రాంజీ ఫుడ్ తీసుకొని వస్తాడు. తాను నీలవేణి అని ఫోటో చూపిస్తాడు. అక్కడే మైకేల్ ఉంటాడు. తర్వాత సీన్ లో అర్జున్ తో ఆ అమ్మాయి దిల్సుఖ్ నగర్ లో బ్లాస్ట్ జరిగినప్పుడు తాను గాయపడినట్లు చెప్తుంది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు అక్బర్ సార్ తన కొడుకు కోసం వచ్చాడు. ఫస్ట్ టైం అక్బర్ను అక్కడే చూశాను అని, తర్వాత అతని కొడుకు చనిపోయాడు అని చెప్తుంది. తర్వాత తనతో మాట్లాడారని రహానా చెప్తుంది. 2 ఏళ్ల క్రితం తనకు లీడ్ దొరికింది అని జలాల్తో
దగ్గరవ్వాలని రహానా ట్రై చేస్తుంది. ఓ హోటల్లో అతనితో కలిసి భోజనం చేస్తుంది. అలా తనతో క్లోజ్ అవుతుంది. తన రహస్యాలు తెలుసుకుంటుంది. అదే సమయంలో మ్యాంటీ వస్తున్నాడు అని తన విషయం అక్బర్కు చెప్పి బాంబ్ బ్లాస్ట్ ను ఆపుతుంది. ఆ విషయం యుగేందర్ టెర్రరిస్టులు చెప్తాడు. అందుకే వాళ్ళు అక్బర్ను చంపారు అని చెప్తుంది. వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలియదు అంటుంది. ఒక ఆప్షన్ ఉంది, ఇమ్రాన్ మ్యాంటీ తమ్ముడు అని చెప్తుంది. దాంతో పోలీసులు ప్లాన్ చేస్తారు. మ్యాంటీ బాడీ కోసం ఎవరు రాకపోతే దాన్ని కాల్ చేస్తామని చెప్తారు. దాంతో అన్న కోసం ఇమ్రాన్ జలాల్తో గొడవపడి వాడిని కాల్ చేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్కు వెళతాడు. అక్కడ తన అన్న బాడీని చూస్తాడు. ఎమోషనల్ అవుతూ ఉండగా పోలీసులు అతన్ని పట్టుకుంటారు. తర్వాత రహానా ఇమ్రాన్తో మాట్లాడుతుంది. నువ్వు టెర్రరిస్ట్ కాదని నిజం చెప్పు అని అంటుంది. జిమ్లీ మహల్లో బాంబ్ ప్లాన్ ఉంది అని చెప్తాడు. తర్వాత జలాల్ ఇమ్రాన్ కనిపించడం లేదని చినాబ్తో ఒకరు అంటాడు. ఏది ఏమైనా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చినాబ్ చెప్తాడు. తర్వాత చినాబ్ ఇంటిని పోలీసులు రౌండప్ చేస్తారు. ట్రైనీలా దగ్గరకు వెళ్లి అర్జున్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో చినాబ్ పారిపోతాడు. అర్జున్ ఫైరింగ్ చేస్తాడు. అతన్ని చంపేస్తాడు అర్జున్. టెర్రరిస్టులను అర్జున్ పట్టుకున్నాడు అని న్యూస్లో చెప్తూ ఉంటారు. తర్వాత అమృతతో డిన్నర్ చేస్తూ ఇదంతా చాలా యాదృచ్ఛికంగా జరిగిందని చెప్తూ ఉండగా మైకేల్ ఫోన్ చేస్తాడు. నా కేసు ఎందుకు క్లోజ్ చేశావు అని అడిగి తను ఉన్న ప్లేస్ గురించి చెప్తాడు. వెంటనే అర్జున్ అక్కడికి వెళతాడు. మైకేల్తో మాట్లాడుతుంటే నేహ అరుస్తుంది. తన కోసం వెళితే రాంజీ అతన్ని కొడతాడు. నెక్స్ట్ సీన్లో జెస్సీకి నిజం తెలుస్తుంది. తర్వాత అర్జున్ని కట్టేస్తారు. అదంతా జస్ట్ కో ఇన్సిడెంట్ అని చెప్తాడు. అయినా మైకేల్ తనను చంపాలని గన్ పెడతాడు. ఇదే సమయంలో డాక్టర్ ఫోన్ చేసి జెస్సీకి గతం గుర్తుకు వచ్చిందని చెప్తాడు. జెస్సీ రాంజీని కత్తితో పొడుస్తుంది. అర్జున్ కట్లు విప్పుకొని మైకేల్తో ఫైట్ చేస్తాడు. మైకేల్ అర్జున్ను కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేహ అర్జున్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. తర్వాత మైకేల్ ఈ కేసు ఫైల్ గురించి అంతా చదువుతాడు. వీటి వెనుక అన్నిట్లో మైకేల్ హస్తం ఉంటుంది అనే నిజం తెలుస్తుంది. చైతన్య డాడీ విషయంలో పోలీసులకు పట్టించింది, నేహ గౌతమ్లను దూరం చేసింది, భరత్ను ఇరికించింది, అన్నింటికీ కారణం మైకేల్. తర్వాత అర్జున్ హాస్పిటల్లో ఉండగా అక్కడికి తన ఫ్రెండ్ వస్తాడు. మొన్న షూట్అవుట్లో నువ్వు చంపిన అస్లమే మీ అమ్మను చంపింది అని చెప్తాడు. తర్వాత అక్బర్ను ఖననం చేస్తారు. నెక్స్ట్ ప్రజ్వల్ హత్య చేసుకున్న న్యూస్ను చలపతి అర్జున్కు చూపిస్తాడు. అర్జున్ తెలుసు అంటాడు. జెన్ అతన్ని చంపి వేలాడదీస్తాడు. అతని చొక్కాపై జనహితం అని రాస్తాడు. తర్వాత వాణి మేడం దారిలోనే నువ్వు నడువు అని జన చెప్తాడు. ఇదంతా చాలా విచిత్రంగా జరిగిందని అర్జున్ చెప్తాడు. మరో సీన్లో మైకేల్ చర్చిలో తన వైఫ్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత రాముల తన భార్య కర్మకాండ నిర్వహిస్తాడు. మైకేల్ ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడని అక్కడికి అర్జున్ పోలీసులతో వస్తాడు. మైకేల్తో మాట్లాడతాడు. తాను చాలా తప్పులు చేశాను, కానీ నా భార్య ముందు అరెస్టు చేయకండి అంటాడు. సరే అని అర్జున్ తనను తీసుకువెళుతూ ఉంటాడు. దారిలో వెళుతుంటే ఎర్ర సముద్రం ఆంజనేయ స్వామి గుడికి దారి బోర్డు కనిపిస్తుంది. అదే సమయంలో ఎమర్జెన్సీ కోసం రాములు అంబులెన్స్ తీసుకొని వస్తాడు. అక్కడికి రాగానే జెస్సీ తల తిరిగినట్లు కనిపిస్తుంది. అంబులెన్స్ లో ముత్యాల ఫోటో కింద పడుతుంది. అది తీసుకునే క్రమంలో మైకేల్ రాములు వెహికల్స్ రెండు ఢీ కొట్టుకుంటాయి. జెస్సీ గాల్లో ఎగిరి దూరంగా పడుతుంది. మైకేల్ కారులో చిక్కుకుంటాడు. జెస్సీకి ట్రీట్మెంట్ ఇస్తాడు రాములు. మైకేల్ దగ్గరకు వెళ్ళగానే రాములను గుర్తుపడుతుంటాడు. 5 సంవత్సరాల క్రితం అదే రోడ్డు, అదే ప్లేసు రాములు అంబులెన్స్ కు యాక్సిడెంట్ చేసి మైకేల్ జెసికా హెల్ప్ చేయకుండా వెళ్ళిపోతారు. తర్వాత మైకేల్ చనిపోతాడు. ఎన్నో జీవితాలు, ఎన్నో దారులు, మరెన్నో మలుపులు, గమ్యం మాత్రం ఒకటే అని ఎండ్ కార్డ్ పడుతుంది. సో ఇది వ్యూహం ఫుల్ స్టోరీ. పార్ట్ 1 కోసం డిస్క్రిప్షన్ లో చూడండి. మీకు ఏ సినిమా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.